Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. Namaste, welcome to Telugu One News. నేను రూపానాథెల్ల. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వృద్ధుల సంక్షేమం కోసం ఇచ్చిన పెన్షన్లు నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అప్రతిహతంగా కొనసాగుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది మాత్రం తెలుగుదేశం హయాంలో మాత్రమే. కేవలం 9 నెలల్లోనే, అంటే 1983 టీడీపీ అధికారంలోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది. ఈ సమయంలో వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. సినీ జీవితాన్ని పక్కన పెట్టి ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంలో 80వ దశకంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పురుడు పోసుకుంది. అప్పటి వరకు ప్రతి ఇంట్లో వయసు మళ్లిన ముసలివారి ఆలనా పాలన ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారిలో ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం నింపింది మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే ప్రతి నెల 75 రూపాయలు వృద్ధులకు అందే విధంగా జాగ్రత్త పడ్డారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా వయసు పైబడ్డ వారికి టంచనుగా పెన్షన్లు అందేవి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వృద్ధులను పట్టించుకోలేదు. వృద్ధులను నిర్లక్ష్యం చేయడం వల్లే 2004 వరకు కాంగ్రెస్ అధికారంలో లేకుండా పోయిందని చెప్పొచ్చు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయలకు పెంచారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ హయాంలో 200 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్లు 1000కి పెరిగింది. నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న పెన్షన్ 1000కి పెరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు 3000కు పెంచింది. వృద్ధుల పేరు చెప్పి కొన్ని సంఘ విద్రోహ శక్తులు పెన్షన్లు అందుకున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువై చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పింఛన్లు ఏకంగా 4000 రూపాయలకు పెంచారు.